ఈరోజు ఏం పప్పు చేస్తున్నానో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. చింతకాయ పప్పు. సో, లాస్ట్ టైమ్ అయితే మేము పిక్నిక్‌కెళ్ళాం కదా! అప్పుడైతే ఈ చింతకాయల చెట్టయితే దొరికింది. దొరకడం కాదు అదే కనిపించింది. సో, చాలా వరకు చింతకాయలైతే తీసుకున్నాము. ఒక బ్యాగ్ ఫుల్‌గా అందరము సర్దుకుందామని చెప్పి చాలా ఎక్కువ చింతకాయలైతే తీసుకున్నాము. సో, ఈరోజైతే దాంతో కొంచెం పప్పులాగా ట్రై చేద్దాము. పప్పు బావుంటది కదా! పైగా ఇప్పుడు చింతకాయల సీజన్ కూడా. సీజన్‌లో వచ్చే కాయలు కూడా ఏంటంటే కొంచెం బావుంటాయి కూడా మంచిగా పుల్లగా కూడా ఉంటాయి. సో, ఈరోజైతే అది ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే దానికి పప్పు పెట్టుకోవాలి. పప్పయితే నేనైతే ఒక 3 కప్స్ ఆఫ్ పప్పు పెట్టుకుంటున్నా. ఎందుకంటే నేనైతే ఇది 2 ఫ్యామిలీస్‌కి సరిపోయినంత చేస్తున్నా కాబట్టి. దాంట్లో మనకి కారానికి అనుసారం గ్రీన్ చిల్లీస్ నేనైతే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ ఏసుకున్నా. పైనుంచి పసుపు అంతే. ఇప్పుడు దీన్నైతే నేను విజిల్ పెట్టేస్తున్నాను. నార్మల్‌గా మనం గాని పప్పు నానేసుకుంటే కొంచెం ఒక 2-3 విజిల్స్ సరిపోతుంది. నేనైతే ఇప్పుడు పప్పు నానేసుకోలేదు. జస్ట్ డైరెక్ట్‌గా పప్పు పెట్టేస్తున్నాను. కాబట్టి నాకు ఒక 4-5 విజిల్స్ అది కూడా సిమ్‌లో పెట్టుకుంటున్నాను. మేమైతే ఈ చింతకాయలు దగ్గర దగ్గర 1 వీక్ అయింది తెచ్చి. కానీ నాకు తెలిసి డైరెక్ట్‌గా మనం చెట్టు నుంచి తీసుకోవడం వల్ల ఏమో చూడండి ఆకు కూడా ఇంకా నలగలేదు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి అసలు చింతకాయలు. పైగా పుల్ల కూడా చాలా ఎక్కువ పులుపున్నది. అసలు ఆల్రెడీ చేసేవాళ్ళైతే అదే అన్నారు. చాలా పులుపు ఎక్కువుంది. ఎక్కువ వాడొద్దు అని చెప్పి. కాబట్టి పప్పు చేసేటప్పుడు మాత్రం మీరు ఒకసారి టేస్ట్ చూడండి చింతకాయలు. మరీ ఎక్కువ పులుపుంటే పప్పు అంతా అయిపోయాక మనము చూసుకోకుండా పుల్లగా ఉన్నది ఎక్కువేసేసామంటే మళ్ళీ వాటర్ ఎక్కువ వేయాల్సి ఉంటది. మొత్తం కన్సిస్టెన్సీ పాడైపోతది. కాబట్టి ముందే చెక్ చేసుకోండి మీ చింతకాయలు అసలు ఎంత పులుపు ఉన్నదని. నాకైతే తెలిసినంత వరకు నేనేసిన 3 కప్స్ ఆఫ్ పప్పుకైతే మాత్రం ఈ 2 చింతకాయలు సరిపోతాయి. ఎందుకంటే అంత పుల్లగా ఉన్నాయంట. చూసారా అసలు ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంతైనా చెట్టు నుంచి తెచ్చినవి అంతే. మనకి బయట దొరికేదానికన్నా మనం చెట్టులో నుంచి తెచ్చుకునే లాస్ట్ టైమ్ నేను తెచ్చిన టమాటోస్ కూడా అంతేని. చాలా ఫ్రెష్‌గా ఇంకా ఉన్నాయి అసల. ఫస్ట్ అయితే దీన్ని బాయిలింగ్‌కి పెట్టేసుకుందాం. ఇవి చాలా ఈజీగా బాయిల్ అయిపోతున్నాయి. అంటే ఒక 5 మినిట్స్‌లో నేను ఫస్ట్ చూసినప్పుడు అసలు వీటిలికి తొక్కలెలా తీయాలి అనుకున్నా గానీ, తర్వాత అర్థమైందేంటంటే వీటిలిని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే ఆటోమేటిక్‌లీ అసలు లైక్ తొక్క లోపలున్న పల్పు ఆటోమేటిక్‌లీ సెపరేట్ అయిపోతుంది. ఇదైతే నాకు కొంచెం వింతలా అనిపించింది చూడగానే. ఎందుకంటే ఇంత హార్డ్‌గా ఉంది దాని తొక్క బాయిల్ అవ్వగానే మొత్తం ఈజీగా సెపరేట్ అయిపోయింది. సో, ఫస్ట్ అయితే ఇవి బాయిల్ అయిపోయాయి కాబట్టి వీటిలిని కొంచెం చల్లార్చేసాక అప్పుడైతే మనం దీని తొక్కలైతే తీసేద్దాం. చూడండి నీట్‌గా బాయిల్ అయిపోయాయి. సో, ఈ మాత్రం మీరు బాయిలింగ్‌కి మాత్రం మంచి వాటరే వాడండి. ఎందుకంటే నార్మల్‌గా చాలామంది ఏంటంటే టాప్ వాటర్‌తో బాయిల్ చేస్తారేమో. టాప్ వాటర్ అలా కాదు డ్రింకింగ్ వాటర్‌తోనే బాయిల్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి పల్ప్ అంటే ఆ వాటర్‌లోనే మొత్తం అంతా దిగిపోయి ఉంటది. సెపరేట్‌గా దీని నుంచి పల్ప్ ఏం రాదు మనకి. నీట్‌గా తొక్కలు దాని తర్వాత దాంట్లో ఉండే గింజలు కూడా. గింజల్ని మీరు కావాలి అనంటే కొంతమంది మంచిగా స్ట్రెయినర్‌లో వేసి నీట్‌గా పల్ప్‌లా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పుడు అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయాక ఈ మాత్రం పల్ప్ సరిపోతది ఆ పప్పుకి అనిపించింది. ఎందుకంటే చాలా పుల్లగా ఉందని చెప్పా కదా! ఇప్పుడైతే పప్పు అయితే నాది కొంచెం ముద్దగానే వచ్చింది. నేను అనుకోలేదు ఇంత ఎక్కువ ముద్దొస్తదని. మేబీ నేను అనుకోవడం 3 కప్స్ ఆఫ్ పప్పు వల్ల అనుకుంటా కొంచెం ముద్దగా వచ్చింది. మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో అయితే. నాకైతే ఒక 2-3 కప్స్ ఆఫ్ వాటర్ ఎక్స్‌ట్రానే పడింది. ఎందుకంటే నాది బాగా ముద్దగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకైతే నేను ఫస్ట్ అయితే టామరిన్ పల్ప్ ఏసుకుంటున్నా. ఆ పైనుంచి దీంట్లోకైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటాను కన్సిస్టెన్సీ ప్రకారం. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు ఎంత కావాలనేది. నేనైతే కొంచెం ముద్దగానే చేస్తున్నాను పప్పు. పులుపు కూడా చూసుకోండి సరిపోతది. ఇంకా చక్కగా దీనికి పోపు పెట్టేస్తే సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం పైనుంచి. ఎక్కువ కారం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పడుతుంది కారం. ఈ పప్పుకి ఇలా వాటర్ వేసి కొంచెం సేపు మరిగించాలి పప్పుని. పప్పు అయితే మరగాలి. నేను గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుంటున్నా. ఒక 2-3 బాయిల్ వచ్చాక దీనికి పోపు అయితే వేసుకుందాం.
మీకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొంచెం తిక్కుగా కలుపుకోవచ్చు. మాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే ఆపేస్తున్నాను నేనైతే. ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే మనకు వాటర్ కొంచెం చల్లారాక కొంచెం దగ్గరికి అయిపోతుంది ఇది చింతకాయ పప్పు. సో చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ డిష్లో వేసేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీగా అయితే చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఈ సాటర్డే అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ చింతకాయలు దొరికితే మీ ఇంటి దగ్గర, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.